ఈయనంటే ఆయనకు పడదు. ఆయన తీరు మరొక ఆయనకు నచ్చదు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది లోక్సభ ఎంపీలు, మరో 2 రాజ్యసభ ఎంపీలు, 10 గ్రూపులు, 12 వర్గాలు అన్నట్లుగా తయారైందట తెలంగాణ బీజేపీ పరిస్థితి. ఇన్నాళ్ళు ఇంటర్నల్ ఫైట్తోనే సరిపెట్టిన కమలం లీడర్స్ ఇప్పుడు లేఖాస్త్రాలతో ఓపెన్ డయాస్ మీదకు వచ్చేస్తున్నారు. అంతర్గత పోరు కాస్త నెక్స్ట్ లెవెల్కు చేరడంతో లీడర్లు బర్స్ట్ అయిపోతున్నారట. ఇంతకు కమలం గూటిలో క్లాషెస్ ఎందుకు? నేతల మధ్య ఎందుకు ఈ ఫైట్? ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఫండ్స్ పై రచ్చ మొదలైంది. అభ్యర్థులకు పంచకుండా బడా నేతలు నొక్కేశారన్న విషయం తెర మీదకొచ్చింది. దీంతో అమిత్ షాకు తెలంగాణ ఎంపీలు లేఖలు రాసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీలో ఇప్పటికే బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనేది ఓపెన్ సీక్రెట్. హుజూరాబాద్ సెంట్రిక్గా పరోక్ష విమర్శలు వారి మధ్య సర్వసాధారణమైపోయాయి. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇండైరెక్ట్గా బండి సంజయ్, కిషన్ రెడ్డి టార్గెట్గా ఈటెలు విసిరారన్న చర్చ ఉంది. పార్టీలో సమస్యలుంటే తమ నాయకుడికి లేఖ రాస్తే తప్పేంటంటూ కుండబద్దలు కొట్టేశారు ఈటెల. ఇక ఇవాళ మరోసారి ఇదే అంశం తెర మీదకి వచ్చింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫండ్స్ పై రాజాసింగ్ గళమెత్తారు. అమిత్ షాకు నేరుగా విచారణ జరిపించాలని లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. 10 ఏళ్లలో ఫండ్స్ పై విచారణ జరగాలని, అమిత్ షా నేరుగా విచారణ జరిపించాలని లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఫండ్స్ విషయంలో అమిత్ షా నేరుగా విచారణ జరిపిస్తే ప్రధాన లీడర్స్ కుర్చీలు ఎగిరిపోతాయన్నారు రాజాసింగ్. రాష్ట్ర బీజేపీ ప్రక్షాళన చేస్తేనే పార్టీ బాగుపడుతుందని కామెంట్ చేశారు. పార్టీని అమ్మేవాళ్లు, నిధులు నొక్కిన వాళ్ల పేర్లు ఢిల్లీకి పంపాలని రాజాసింగ్ కోరారు. అయితే అమిత్ షా విచారణ జరిపించాలన్న వ్యాఖ్యలతో కేంద్ర ఇన్ఛార్జీలు భయపడుతున్నారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఎంపీ ఈటెలను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక గతంలో కిషన్ రెడ్డితో పోరు పడలేకనే రాజాసింగ్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నికలొచ్చాయి. బీజేపీ నుంచి రాజాసింగ్ చెప్పిన అభ్యర్థి కాకుండా మరో వ్యక్తిని కిషన్ రెడ్డి నియమించడంతో రాజాసింగ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కిషన్ రెడ్డి రాజ్యం, కిషన్ రెడ్డి రాజ్యం అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ నినాదం చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా, ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారన్నారు. కానీ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే బీసీలనే మర్చిపోతారని ఫైర్ అయ్యారు. బీసీలు తెలంగాణ బీజేపీలో ఎక్కడున్నారో చెప్తారా అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. గతంలో తానెప్పుడు ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదని, హిందుత్వం గురించి మాత్రమే మాట్లాడానని గుర్తు చేశారు. కానీ ఈ మొదటిసారి ఇలా మాట్లాడడానికి కారణం ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల్లో బీసీ కార్డును ప్లే చేసి బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఒకరిద్దరు నేతలను పార్టీ ఆఫీస్కు పిలిపించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. అయితే ఇలాంటి గొడవలు తెలంగాణ బీజేపీలో కొత్త అయినా రచ్చకే దారితీస్తున్నా పార్టీ బలపడుతున్నప్పుడు ఇవన్నీ కామన్ అంటూ కవర్ డ్రైవ్ చేశారట పలువురు బీజేపీ నేతలు. అంతర్గత సమస్యలు తొందరలోనే పరిష్కారం అవుతాయని చెప్పుకొస్తున్నారట. ఏదైనా స్టేట్ బీజేపీలో నేతల రూటే సపరేటు అన్న చర్చ అయితే జరుగుతోంది.